హాయ్ అండి, వెల్కమ్ టు లీలా క్రియేషన్స్. నేను మీ లీలా అవుతండి. ముందుగా మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఎ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది ఒక క్యాట్లాగ్లోని మిర్రర్ వర్క్ డిజైన్ అండి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అనమాట. స్క్వేర్ మిర్రర్స్. ఇది ఆల్రెడీ నేను రౌండ్ మిర్రర్స్ వర్క్ అయితే చాలా చేస్తున్నాను. ఇది స్క్వేర్ అనమాట, పలక టైపు మిర్రర్స్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోయిందండి. శారీలో బ్లౌజే ఫ్రెండ్స్. ఇది మాత్రం ఆల్ బాడీ మొత్తం బూటీస్ ఇచ్చేసాను. చాలా నీట్ ఫినిషింగ్ అండి, చాలా బాగుంది. ఆల్రెడీ కస్టమర్కి మిర్రర్ వర్క్ సెకండ్ టైం అండి ఇది. ఫస్ట్ టైం ఏమో రౌండ్ మిర్రర్స్తో చేయించుకున్నారు, సెకండ్ టైం ఏమో ఇలా స్క్వేర్ మిర్రర్స్తో అడిగారనమాట. అలా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసాను బాడీ అంతా. ఇక కలర్స్ విషయానికి వస్తేనేమో సిల్వరు, గోల్డ్, బ్లూ తీసుకున్నానండి. శారీ ఒకటే కలరు, మీకు అలా మచ్చల పండు రంగులా కనపడుతుంది కదా, అదే శారీ. అందులోనే బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ అనమాట. ఇంకా కస్టమర్ ఏదైనా సింపుల్గా తేలిగ్గా వర్క్ చేయించుకుంటానని అడిగితే నేనైతే చూపించాను. వాళ్ళు అసలు ముందు మిర్రర్ డిజైన్ వాళ్ళే అడిగారులేండి, కస్టమరే అడిగారు. ఇంక ఇలా మిర్రర్స్కి మొత్తం ఏమో గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను. ఆ మధ్యలో బూటీస్కి ఏమో బ్లూ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఆ బ్లౌజ్లో శారీలో అలా బ్లూ షేడ్ కనబడుతూ ఉంది, అందుకని ఆ బ్లూ తీసుకున్నాను. సిల్వర్ వచ్చేటప్పటికేమో చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చినాయి శారీలో, అందుకని సిల్వర్ యూజ్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి. హ్యాండ్స్ కూడా పూర్తి అయిపోయినాయి. ఒకసారి హ్యాండ్స్ చూసేద్దాం. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా వచ్చిందనమాట. స్క్వేర్ మిర్రర్ అని చెప్పుకున్నాం కదా, ఇలా. అయితే శారీలో బ్లౌజ్ కదా ఇది, బార్డర్ వచ్చిందనమాట శారీలో బ్లౌజ్కి. ఆ బార్డర్ పైన వర్క్ చేశానండి. అలా చేసేసాను. కొద్దిగా కిందకి బార్డర్ వచ్చేసి డిజైన్ బార్డర్ కొద్దిగా పై వైపుకి వేసాను అనమాట. అది స్టిచ్చింగ్ చేశాక మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయటము, కస్టమర్కి పంపించటం కూడా అయిపోయిందండి. వీడియో మాత్రం కొద్దిగా కాదు, బాగా లేట్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కస్టమర్ నాకు ఫోన్ చేసి బ్లౌజ్ బాగుందని చెప్పడం కూడా అయిపోయింది. అయితే ఏంటంటే వర్క్ చూసుకోవాలి, స్టిచ్చింగ్ చూసుకోవాలి, ఈ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి, అందుకని బాగా వీడియోస్ లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. శారీ వచ్చేసి ఇదండి. సేమ్ శారీ ఏ కలర్ అయితే బ్లౌజ్ కూడా అదే రన్నింగ్ వచ్చేసిందని చెప్పుకున్నాం కదా, అలా గోల్డ్ కొద్దిగా సిల్వర్ కనపడుతుంది చూడండి. బార్డర్ అండి, అది శారీ బార్డర్ అనమాట ఇది. ఎందుకంటే అలా బ్లూ షేడ్ అని చెప్పాను కదా మీకు ఇందాక, అలా అనమాట. శారీలో బ్లూ షేడ్ ఒకవైపుకి ఇలా అంటుంటే బ్లూ షేడ్ కనపడుతుంది. సిల్వర్ ఏమో కొద్దిగా అలా సిల్వర్ బూటీస్ వచ్చినాయి, అందుకని సిల్వరు, గోల్డ్, ఆ బ్లూ కలర్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ శారీ కలర్ బ్లౌజ్ కలర్ ఒకటే కాబట్టి ఆ థ్రెడ్ కనిపించదు తిరిగి, అందుకని అలా తీసుకున్నానండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఇది అసలు నేను వాయిస్ ఇవ్వటమేనమాట ఈ వీడియోకి. ఆల్రెడీ ఈ బ్లౌజ్ కస్టమర్ దగ్గరకు కూడా వెళ్ళిపోయింది, ఒకసారి చూసేసేయండి. స్టిచ్చింగ్ చేసాక కూడా చాలా నీట్గా ఉందండి. ఇక ఫ్రెండ్షిప్ డే విషయానికి వస్తే నా లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్షిప్ డే అంటే. నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితులతో మాత్రం కంపల్సరిగా ఈరోజు మాత్రం కలవాల్సిందే. మేమంతా ఒక చోట ఏదన్నా టైం ఉండి మా ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకుంటే ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అందరూ ఒప్పుకోవాలి కదండి. నేనే కెమెరా ముందుకి రాలేను, వాస్తవానికి నేనే కెమెరాని ఫేస్ చేయలేను అనమాట. ఏదో వాయిస్ ఇవ్వటమే. కానీ ఇది కూడా ఎందుకంటే యూట్యూబ్లో పబ్లిసిటీ కోసం నేను ఇలా వర్కులు చేస్తున్నాను, నాకు ఆర్డర్స్ వస్తాయి, కస్టమర్స్కి చేస్తాను అని చెప్పుకోవటం కోసం, పబ్లిసిటీ కోసమే యూట్యూబ్ ఛానల్ అండి నాకు. పల్లెటూర్లు కదండి మావి, పబ్లిసిటీ కోసమే అనమాట ఇవన్నీ. ఎందుకంటే ఎన్ని లక్షలు పెట్టి మిషన్లు తీసుకున్నాం, వర్క్ సాగాలి, మాకు కస్టమర్లు వస్తేనే కదా మేము కూడా
సాటిస్ఫాక్షన్ మాకు కూడా. అందుకోసమే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఓకే, థ్యాంక్ యూ.